ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. 2 months బిఫోర్ 26th ఫ్రైడే రోజున సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సీసీ ఫుటేజా? మేడం, మీరు చెప్పిన డేట్ నాటి సీసీ ఫుటేజ్ కోసం వేరే ఒకరు వచ్చారు మేడం. వాళ్ళ ఫుటేజ్ తీసుకెళ్లారు మేడం. ఫుటేజ్ ని తీసుకెళ్లారా? అయినా ఆ ఫుటేజ్ ఒరిజినల్ కాపీ ఉంటుంది కదా? చూస్తాను మేడం. మేడం, ఆ ఫుటేజ్ ఫోల్డర్ లేదు మేడం. మేడం, ఒక క్యాంప్ 4 ఫుటేజ్ ఉంది మేడం. ఓపెన్ చేయండి. లహరి రిసార్ట్కి రావటం ఏంటి? దర్శన్ శరణ్యలతో సమీర ఇక్కడికి వచ్చిందని తెలుసు కానీ లహరి ఎందుకు వచ్చింది? అంటే ఈ మర్డర్కి లహరికి ఏదైనా సంబంధం ఉందా? లహరి గురించి శరణ్య తన మీద నింద వేసుకుందా? అన్నయ్య, 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 నేను విన్నదంతా నిజమేనా? నిజమే. లహరి, 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 లహరి. ఆనంద, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? చెప్తానక్క. అమ్మా, లహరి, అల్లుడు గారు తమ్ముడు మహేష్ ని చంపింది నువ్వే కదా? నువ్వే కదా? నువ్వే కదా? ఆనంద, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? మహేష్ ని మనమ్మాయి చంపడం ఏంటి? చంపింది శరణే కదా? కాదక్క, శరణ్య చంపలేదు. లహరిని కాపాడడానికి ఆ నిందని శరణ్య తన మీద వేసుకుంది. ఏంటి నోరు తెరవకుండా అలాగే ఉన్నావు? మహేష్ ని చంపింది నువ్వా కాదా? లహరి, నేనిందాకే ఆ రిసార్ట్కి వెళ్ళాను. ఆ రోజు దర్శన్ శరణ్య వెళ్ళిన రిసార్ట్కి అదే రోజు నువ్వు కూడా వెళ్ళావా లేదా?
నీ నోటితో నిజం చెప్పాలని మాత్రమే నిన్నీ ప్రశ్నలు అడుగుతున్నాను. చెప్పు, వెళ్ళావా లేదా? వెళ్ళాను. మహేష్ని చంపింది నేనే. మై గాడ్, ఇప్పుడు ఇది నిజం చెప్పేసిందేంటి? నువ్వు ప్లానింగ్ చేసింది కూడా ఇదే కదమ్మే. లహరి నిరికించి ఆనంద్ భైరవ్ని దెబ్బ కొడదామనే కదా. ఆ, 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 ఆ అవును అవును కదా. బొమ్మ పడ్డా బొరుసు పడ్డా కాయిన్ మనదే అన్నట్టు ఏం జరిగినా ఇక్కడ మనదే కదా. గెలుపు ఆనంద భైరవి. ఇంకా నీ మనోవేదన ఆ దేవుడు కూడా తీర్చలేడు. అమ్మా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఒక ప్రాణం తీసావో మాకు తెలీదు గాని చట్టం దృష్టిలో నువ్వు చేసింది మాత్రం నేరమే. మరి నువ్వు చేసిన నేరానికి అమాయకురాలైన శరణ్య ఎందుకమ్మా శిక్ష అనుభవించాలి? పైగా నిన్ను రక్షించడానికి తను నిందని మీద వేసుకుని అరెస్ట్ అయి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకుండా బండరాయిలాగా చెదరకుండా ఉండిపోయావు. ఇదెక్కడి న్యాయమమ్మా? తప్పు చేసావు లహరి. చేసిన తప్పుని మరొకరి నెత్తి మీద మోపి మరొక పాపం కూడా చేస్తున్నావు. లేదు లేదు, నీ మూలంగా శరణ్య శిక్ష అనుభవించడానికి వీల్లేదు. నేరం చేసింది నువ్వు, శిక్ష పడాల్సింది కూడా నీకే. ఆనంద, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, తప్పు చెయ్యని శరణ్య శిక్ష అనుభవించకూడదంటే లహరి పోలీస్ స్టేషన్లో నేరం ఒప్పుకుని లొంగిపోవాలి. ఆ